వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి. మంత్రి పదవుల కేటాయింపు అయిపోయింది. కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రం పెండింగ్‌లో ఉండింది. ఎవరికి ఏంటనేది తెలీదు. అలాగే స్పీకర్ పదవికి కూడా అయ్యన్న పాత్రుడు గారిని ఎంపిక చేశారు. ఇంకా డిప్యూటీ స్పీకర్ మిగిలింది. అట్ ద సేమ్ టైమ్ టీటీడీ చైర్మన్ అంటే నామినేటెడ్ పోస్టులు అనేవి మిగిలాయి. వీటికి ఎవరిని నియమిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ చాలా జోరుగా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి నిన్న పార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసినటువంటి ప్రకటన ఏంటంటే, నామినేటెడ్ పోస్టులకి ఎవరైతే కష్టపడ్డారో పార్టీ స్థాయిలో గ్రౌండ్ లెవెల్‌లో కూడా కష్టపడ్డారో, కష్టపడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పదవుల భర్తీ అనేది ఉంటుంది అనేది నిన్న వాళ్ళు చెప్పారు. అలాగే దానికి సంబంధించి ఒక కమిటీ వేశాము. కమిటీ పేర్లని కూడా పరిశీలిస్తోంది. ప్రతి జిల్లా నుంచి కూడా పేర్లను పరిశీలిస్తోంది. ఎవరెవరు ఎలా పనిచేశారు, ఎవరి కష్టం ఏంటి అనేది అని. సో, ఇక్కడే చాలామంది చర్చిస్తున్నారు ఏంటి అంటే, అనేక పదవులున్నాయి. ఇంక్లూడింగ్ టీటీడీ చైర్మన్ గావచ్చు, వీటన్నిటికి నామినేషన్ అనేది ఉంటుంది గాబట్టి, ఎలాగ దీన్ని భర్తీ జేస్తారు? సామాజిక వర్గ ప్రాతిపదికన జేస్తారా? లేదంటే సంచుల ప్రాతిపదికన జేస్తారా? అంటే లేదు, ఈ 2 కూడా కాదు. ఎవరైతే నిజంగా కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే పదవులు దక్కుతాయి. వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అని జెప్పి గతంలోనే ప్రకటించాం. ఇప్పుడు గూడా అదే తీరులో మేము వెళ్తామని జెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని పేర్లను దెలుసుకోవాలి ముందుగా. అంటే మొదటి లిస్ట్ అనేటువంటి దాని మీద చాలామంది ఊహాగానం జేస్తున్నారు. మొదటి లిస్ట్ రాబోతోంది. మొదటి లిస్ట్‌లో ఎవరుంటారు అంటే, ఇప్పుడు నాకు కూడా అనేక అనుమానాలొస్తున్నాయి. ఎవరెవరికి ఏమేమి ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డం మాత్రమే కాదు, త్యాగం కూడా చేసిన వాళ్ళున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఇన్నాళ్ళు పోరాడి టికెట్ రాకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళున్నారు. సో, ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టులకి మరి ఎవరెవరికి ఎక్కువగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకి మాత్రమే 99.9% అనేది ఆవశ్యకత ఉంటుంది. బీజేపీ వాళ్ళకి ఇందులో పెద్దంత ఏమీ ఉండకపోవచ్చు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇది ఒకటి. ఎందుకు ఈ మాట అనాల్సొస్తోంది అంటే, తెలుగుదేశం పార్టీ తరఫున ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు ఎవరి త్యాగం అనేది ముందు చెప్తారు అంటే, దేవినేని ఉమామహేశ్వరరావు గారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి. పట్టిసీమ దగ్గరుండి మరి ఆయన అక్కడే కుర్చీ వేసుకొని, అక్కడ మంచం వేసుకొని పడుకొని మరి దాన్ని రికార్డ్ స్థాయిలో పూర్తి చేసినటువంటి వ్యక్తి. దానివల్ల ఎంత మేలు జరిగింది, జరుగుతుందనేది రైతులు జెప్తారు. సో, ఆయనకి పొత్తులో భాగంగా అని చెప్పుకోవాలా? లేదంటే రాజకీయ సమీకరణాల్లో భాగంగానో మొత్తానికి ఆయనకి టికెట్ అనేది ఇవ్వలేదు. మైలవరం టికెట్ ఆయనకివ్వలేదు. ఆయన ప్లేస్‌లో వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి టికెట్ అనేది ఇచ్చారు. సో, దేవినేని ఉమామహేశ్వరరావుకి ఖచ్చితంగా నేను అండగా ఉన్నాను. తాను చేసిన త్యాగం మరువలేనిది. ఎట్టి పరిస్థితుల్లో నేను తనకి న్యాయం చేస్తానన్నారు. మరి ఏం న్యాయం చేస్తారంటే, మొదటి లిస్ట్‌లో ఆయన పేరు ఉంటుందా? ఉండదా? ఉంటే దేనికి ఉంటుంది? రెండవది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గెలుపు కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ లేదు జనసేన కార్యకర్తల కష్టం మాత్రమే కాదు. అలాగే కూటమి పొత్తు ధర్మం అనేది ఒకటి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా కూడా అక్కడ పిఠాపురం వర్మ గారు చేసినటువంటి కృషి ముందు నుంచి గూడా ఆయన చెప్తూనే ఉన్నారు. సో, ఆయనకు గూడా చివరాఖరికి టికెట్ అనేది అక్కడ దక్కలేదు. అది పవన్ కళ్యాణ్ గారికెళ్ళింది పొత్తులో. దగ్గరుండి మరి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్‌ని గెలిపించారు వర్మ గారు. సో, వర్మ గారికి కూడా నేను న్యాయం చేస్తాను అన్న హామీ ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చాలామంది పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు చివరాఖరికి కాస్త ఈగోలు తెచ్చుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ టికెట్ రాలేదు, వేరే వాళ్ళకొచ్చింది అని. అది ఏ సమీకరణాల్లో భాగంగా వచ్చింది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఇందులో గెలిచినటువంటి నేతలెవరు కూడా కొత్తగా గెలిచినటువంటి వాళ్ళు, కొత్త మొహాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వైసీపీ నుంచి వచ్చిన మొహాలు ఏవైతే ఉన్నాయో, ఇవి వాళ్ళ కష్టం మీద గెలిచినటువంటిది కాదు. వ్యక్తిగతంగా వాళ్ళ కష్టం మీద గెలిచినటువంటివైతే డెఫినిట్‌గా కాదు. ఇది ఐదుగురి గెలుపు. మొదట చంద్రబాబు నాయుడు గారు, తరువాత నారా భువనేశ్వరి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఓవరాల్‌గా కార్యకర్తల కష్టం. 100% ఈ 5 మాత్రమే. రెండోది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. అది వేరే విషయం. ఇది పార్టీ ఇంటర్నల్‌గా చెప్పాల్సినటువంటి అంశం దగ్గర కాబట్టి. సో, ఈ ఐదుగురి ద్వారానే గెలిచారు అంతే తప్ప చాలామంది అంటున్నారేంటంటే, ఈ ఎన్నికల్లో ఎవరైతే బీ ఫార్మ్ తెచ్చుకోగలిగారో వాళ్ళందరూ అదృష్టవంతులు. తెచ్చుకోలేని వాళ్ళు, కష్టపడినా సరే తెచ్చుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు. ఎంత కష్టపడినా. సో, ఇప్పుడు ఆ కష్టపడినా సరే బీఫార్మ్ తెచ్చుకోలేకపోయినటువంటి వాళ్ళు, ఈ రాజకీయాల్లో ఇమడలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పంతగాని నరసింహప్రసాద్ గారు.
ఆయనకే అంటే ఆయన మొదటి నుంచి కూడా ఎన్. శివప్రసాదరావు గారి మేనల్లుడు. ఆ లెగసీ ఒకటుంది. స్వతహాగా కళాకారుడు. తెలుగుదేశం పార్టీ కళా విభాగానికి, సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందన్న దగ్గర నుంచి కూడా తన హావభావాలతోటి, తన స్కిట్స్ తోటి, తన కాన్సెప్ట్స్ తోటి చాలా కష్టపడుతూ వచ్చారు. బట్ చివరాఖరికి అక్కడ జనసేనకి సీట్ ఇవ్వడం అనేది జరిగింది పొత్తులో భాగంగా. అక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుపుకి ఆయన శతవిధాల కృషి చేశారు. కృషి చేసి మొత్తానికి గెలిపించారు. మరి ఆయన పేరు కూడా ఇందులో వస్తుందా? ఇలా టికెట్లు రానటువంటి వాళ్ళు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు విజయ్, చింతకాయల విజయ్ కూడా అనకాపల్లి ఎంపీ సీట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ పొత్తులో భాగంగా సీఎం రమేష్ గారికి బీజేపీకి వెళ్ళింది. మరి అయ్యన్న పాత్రుడి పేరు మన విజయ్ పేరుంటుందా? కిమిడి నాగార్జున ఇలా ఎంతోమంది ఈసారి టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కొంతమందయితే ఈ ఎన్నికలకి చాలా కష్టపడి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం చేస్తారు? దేవినేని గారిని మొదలుపెట్టుకొని వర్మ గారు, లేదంటే నరసింహప్రసాద్ గారు, నాగార్జున, విజయ్ ఇలా ఎంతోమందున్నారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కాదు యావత్ రాష్ట్రంలో చాలా మందికి ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంతమందికి సీట్లు రాలేదు. చాలా కష్టపడినటువంటి వాళ్ళకి. మరి వాళ్ళకి ఏంటి పరిస్థితి? అలాగే గతంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చేసి మధ్యలోనే రిజైన్ చేసి వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. అందులో కొంతమందికి న్యాయం జరిగింది. మరి మిగతా వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఏం తీసుకుని వాళ్ళొచ్చారు? ఏ హామీ వాళ్ళకుంది? ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు. మరి వీళ్ళకేంటి పరిస్థితి? ఇలా ఎంతోమందున్నారు. అలాగే వీళ్ళు మాత్రమే కాకుండా ముందుగా క్యాడర్‌ని ఇక్కడ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. క్యాడర్‌కి జరగబోయేటువంటి న్యాయం ఏంటి? క్యాడర్ నుంచి ఎంతమంది సామాన్యులు ఈసారి నామినేటెడ్ పోస్టులకి ఎంపిక చేస్తున్నారు. ఇది చర్చ బాగా జరుగుతోంది. సో, కష్టపడినటువంటి వాళ్ళకి మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే, ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులకి సంచీలు పట్టుకొని, లెటర్‌లు పట్టుకొని, ఫోన్‌లు పట్టుకొని రెడీగా ఉన్నారు అని చెప్పి. సో, ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న నిజమైన కష్టానికి ఇక్కడ ఫలితం దక్కుతుందా? లేదంటే సంచులు మోసుకొచ్చే వాళ్ళకి, రికమెండేషన్ లెటర్‌లు మోసుకొచ్చే వాళ్ళకి మాత్రమే దక్కుతుందా? ఇది అధిష్టానం ఆలోచించాలి. సో, నామినేటెడ్ పోస్టులకి త్వరలోనే ఆహ్, ప్రకటన గూడా వెలువడబోతోంది. ఎవరెవరున్నారు, ఏంటి అనేది తెలుస్తుందని అంటున్నారు. చూద్దాం. మరి ఇందులో అయినా వీళ్ళ అదృష్టం ఫలిస్తుందా? లేక ఇంకేమన్నా జరిగేటువంటి అవకాశాలున్నాయా? దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ మీ ఏరియాలో ఉన్నటువంటి నేతలు ఎవరికి ఏ పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది? నామినేటెడ్ పోస్టులని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.